ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రచారం చేయను అంటున్న మోడీ. ఏ 3 రాష్ట్రాలు? ఎందుకని మోడీ ఆ 3 రాష్ట్రాల్లో ప్రచారం చేయను అంటున్నారు? అంటే ఆ 3 రాష్ట్రాల్లో ప్రచారం చేసినా ఓడిపోతాననే నమ్మకమా? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. 4 ఏళ్లు గడిచేసరికి మోడీలో సత్తా లేదని ప్రజలకు తెలిసిపోయింది. దీంతో ఇప్పుడిప్పుడే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ పతనం ఎందాకా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఈ విషయం సర్వేల్లో వెల్లడవుతుంది. ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉన్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఖాయమని సర్వేలో స్పష్టమవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ప్రజాకంటక పాలనపై ప్రజలు తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. దీన్ని మోడీ తన నిర్ణయాలతో మరింత పెంచి పోషిస్తున్నారు. అందుకే 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఏబీపీ సి ఓటర్ సర్వేలో వెల్లడైంది. హిందుత్వ ఎజెండాతో స్వాముల్ని కేబినెట్ ర్యాంకుల పదవుల్లో నియమించి చిల్లర రాజకీయాలు చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం కాస్త గట్టి ఇస్తున్నారట. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రం బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. మధ్యప్రదేశ్లో కూడా ఓటమే కాకపోతే కాస్తంత గౌరవాన్ని కాపాడుతుందంటున్నారు. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 117 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. ఛత్తీస్గఢ్లో 90కి 54 స్థానాలు, రాజస్థాన్లో 200కి 130 సాధించి తిరుగులేని విజయం సాధించబోతున్నట్లు తేలింది. ఈ ఫిగర్స్ చూస్తేనే తెలిసిపోతుంది మోడీ క్రేజ్ ఐస్ క్రీమ్ లాంటిదని. ఇంతకాలం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నా ఇక కాపాడుకోవడం అసాధ్యమని మాత్రం స్పష్టమవుతుంది. అంటే ఇంకా మోడీని గుజరాత్కి పంపించేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలిసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా ఇక్కడి నుంచి వెళ్తే ఇలాంటి చాలా అప్డేట్లు మిస్ అయిపోతారు మీరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.